హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ వారాహి ఫార్మ్స్లో ఉన్నామండి. మన శ్రీ వారాహి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చెప్పాం కదా ఎర్రమట్టి పోయించడం అని చెప్పి, దాని మీద ఈసారి మనం వేరుశనగ మొక్కజొన్నలు వేయడం జరిగింది. మధ్యలో కొంచెం మళ్ళీ ఎర్రమట్టి తెచ్చే ప్రయత్నంలో కొంచెం ఈ మధ్యలో అయితే చెట్లు చాలా వరకు పోయినాయి. బట్ ఇటు సైడ్ మిగతా అర్ధ భాగంలో అయితే మనకు చూడండి మొక్కజొన్న చెట్లు అయితే కనపడుతున్నాయి. మొక్కజొన్న చెట్లకి కంకులు కూడా కాశాయి. కొన్ని చెట్లకైతే ఒక్క కంకి కాసింది, కొన్ని చెట్లకి 2 కంకులు కూడా కాసినాయి. ఇక చూడండి, ఈ చెట్టుకి 2 కంకులు వెళ్తున్నాయి. ఇక ఇదొక కంకి, ఇక వెళ్తుంది కదా. ఇక ఇదొక కంకి, ఇదొక కంకి, మొక్కజొన్న కంకులు. అట్లా కొన్ని చెట్లకు 2 వెళ్తున్నాయి. ఇక్కడ ఈ చెట్టుకు కూడా చూడండి, ఇక్కడ ఒక కంకి వెళ్తుంది, ఒక దాంట్లో ఇంకోటి వెళ్తుంది. యాక్చువల్ అయితే ఇట్లా కనుపుకి కంకులు వెళ్ళాలట్టుంది, వెళ్ళట్లేదు. వేరుశనగ కూడా బాగానే మొక్కలు లోతు లేచింది. చూద్దాం ఈసారి ఎంత పంట వెళ్తుందో. ఇది మాత్రం పూర్తిగా ఆర్గానిక్ పద్ధతులు, అంటే ఎలాంటి రసాయనాలు కానీ పై మందులు, అడుగు మందులు, యూరియా, భాస్వరం అయితేంది, నత్రజని అయితేంది, ఎలాంటి ఇలా వేయకుండా పండిన కాడికి బండి అని చెప్పి మన ఇంటి అవసరాల కోసం మందు అయితే వేసాము. ఇటు సైడ్ అయితే ఎక్కువ మొక్కజొన్న చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఎన్ని కాయలు అయితే మొక్కజొన్నలు ఈసారి. ప్రతి చెట్టుకైతే కంకులు అయితే పడ్డాయి. దసరా కల్లా అవుతుండొచ్చు అని అనుకుంటున్నా కంకులు. చూడండి, ఎక్కువ చెట్టుకి ఈ చెట్టుకు కూడా 2 పడ్డది. ఇక్కడ ఒకటి, ఈ చెట్టుకి అయితే ఒకటే వచ్చింది, ఈ చెట్టుకు కూడా ఒకటే వచ్చింది. గోంగూర కూడా మస్తు ఉందండి. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. నల్గొండలో ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే చెప్పండి. గోంగూర మాత్రం చాలా ఉంది. తెల్ల గోంగూర ఉంది, ఎర్ర గోంగూర ఉంది. ఎలాంటి రుసుము లేకుండా మీకు ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. లేకపోతే ఫామ్ కాడికి వచ్చి తెంపుకొని వెళ్ళండి. మన శ్రీ వారాహి ఫార్మ్స్, దండంపల్లి. చెప్పాం కదా, వారాహి ఫార్మ్స్ అంటేనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది మనకేంటి, చుట్టూ పొలం, మధ్యలో మనం చూస్తున్నారు కదా, చుట్టూ వరి పొలాలేనండి. చుట్టూ వరి పొలాలే, చుట్టూ పొలం, మధ్యలో మనం. చాలా రోజుల తర్వాత ఈరోజు కొంచెం ఎండ కొడుతుంది. అటు లోపలికి పోదామంటే చాలా భయంగా ఉంది. మొత్తం గుబురు ఎక్కడికక్కడ అటు ఇటు చెట్లు మొత్తం నిండిపోయి, గోంగూరతోటి వేరుశనగతోటి నిండిపోయి ఉంది. మొక్కజొన్న అయితే కంకులు కాసింది. చాలా ఈరోజు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా, ఎక్కువ ఎండ లేదు, అలా అని చెప్పి వర్షం అయితే ఏం లేదు. చిలుకల్ల సవ్వళ్ళు, పక్షుల కిలకిల రాగలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఇక్కడ వరి పొలాలు కూడా మంచిగా మోకాళ్ళు లోతులేసి పైరు గాలి వీస్తుంది, మంచిగా ఊగుతున్నాయి గాలికి. మా వరి పొలం కూడా చూపిస్తాండి, ఆల్మోస్ట్ ఈనింది. ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను.